యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభమవుతుంది. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. 3వ వచనంలో యూదా తామారునందు ఫెరేజును జెరేహును కనెను అని మనం బైబిల్లో మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము ఇస్సాకును కనెను అని చెప్పబడిన భాగములలో ఎవరితో కనెను అని ఏం రెఫరెన్స్ లేదు. అబ్రహాము శారానందు ఇస్సాకును కనెను అని రావాలి. కరెక్టా? అబ్రహాము ఆయన భార్య ఎవరు? శారా. అబ్రహాము శారానందు ఇస్సాకును కనెను రావాలి. అదే మాదిరిగా ఇస్సాకు రిబ్కానందు యాకోబును కనెను రావాలి. కానీ రిబ్కా పేరు లేవు. యాకోబు లేయానందు యూదాను అతని అన్నదమ్ములను కనెను అని రావాల్సింది. కానీ ఆమె పేరు లేవు. కానీ 3వ వచనములో యూదా తామారునందు ఫెరేజును అని బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే ఒక స్త్రీ పేరును దేవుడు అక్కడ రాశాడు. ఆ తామారుని గురించి మనము పోయిన ఆదివారం మనం ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. రాలేని వారికి ఏ విషయం తెలియదు. కానీ ఈరోజు మనము మరొక స్త్రీని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. 5వ వచనం మనము చూద్దాం. నయసోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను. ఇట్లా పోతుంది. ఇప్పుడు మనము రాహాబును మాత్రం మనము ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మనకున్న సమయంలో ఆ రాహాబు స్త్రీ ఎవరు, ఆమెను గురించి బైబిల్ ఏం చెప్తుంది? అరే, అబ్రహాము భార్య శారా పేరు దేవుడు రాయలేదే. అదే మాదిరిగా ఇస్సాకు భార్య రిబ్కా పేరును దేవుడు రాయలేదే. యాకోబు భార్య లేయా పేరును దేవుడు రాయలేదే. కానీ తామారునందు అని దేవుడు తామారును ఒక స్త్రీని గురించి రాశాడు. ఇక్కడ రాహాబునందు అని రాస్తూ ఉన్నాడు. షల్మాను రాహాబునందు బోయాజును కనెను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క వంశావళిలో అబ్రహాము నుంచి క్రీస్తు యేసు వరకు 42 తరములు. మత్తేయు ఆ యూద చరిత్రను రాస్తూ ఉన్నాడు. ఎన్ని తరములు? 42 తరములు. ఈ 42 తరములను మత్తేయు 3 విధంగా విభజిస్తున్నాడు. మొదటి 14 తరములు అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరములు. దావీదు నుంచి ఇశ్రాయేలీయులు బబులోనుకు కొనిపోబడిన అది వరకు 14 తరములు. ఆ తర్వాత బబులోనుకు ఇశ్రాయేలు ప్రజలు కొనిపోబడిన తర్వాత నుంచి క్రీస్తు యేసు వరకు 14 తరములు. మూడింటిని మనము కలిపితే 14 ప్లస్ 14 ప్లస్ 14, 3 14లు మనం టేబుల్ చెప్పుకుంటే 42 తరములు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. తిన్నారా మీరు? నాకు సొంతంగా చెప్పండి. వెనకాల ఎవరు చెప్పలేదు హల్లెలూయా. నీలిమ సౌండ్ వినపడలేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇతేసి వచ్చినావా? దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. సుందరుడా, బాగా సుందరుడుగా ఉన్నాడు. మళ్ళీ ఎవరిది? ప్రణీత వచ్చినావా? వెరీ గుడ్. సుందరి. దేవుడికి స్తోత్రం. వెరీ గుడ్. 42 తరములను 3 భాగములుగా మత్తయి విభజిస్తున్నాడు. ఆ విషయమును 17వ వచనంలో మనం చదవగలం. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు
బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. మొత్తం 42 తరములను మత్తయి రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ 42 తరములలో మీరు చూసినట్లయితే అందులో 5 స్త్రీల పేర్లు మాత్రం మత్తయి మనకి ఏం చేస్తున్నాడు, ఇందులో రాస్తూ ఉన్నాడు. ఆ 5 స్త్రీల యొక్క పేర్ల వివరణ ఇలా ఉన్నాయి. తామారు మొదటి పేరు, రాహాబు రెండవ పేరు, మూడవ పేరు రూతు, 4వ పేరు ఊరియా భార్య అని వస్తుంది, పేరు రావట్లేదు కానీ మనందరికీ తెలుసు బత్షెబా. ఆ ఊరియా భార్య పేరు బత్షెబా. తర్వాత 5వ పేరు కన్యక మరియా. హల్లెలూయా, ఆ కన్యక మరియా. ఇప్పుడు మనం ధ్యానం చేయబోయే ఈ స్త్రీ పేరు రాహాబు అని ప్లెయిన్ గా ఉంది, కానీ బైబిల్ ఏం చెప్తుంది రాహాబు గురించి మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30 వచనము 31వ వచనము మీరు చదివినట్లయితే అక్కడ అపోస్తలుడైన పౌలు గారు విశ్వాస పట్టికను ఆయన రాస్తూ ఉన్నాడు. అందులో కొందరి ప్రాముఖ్యమైన వ్యక్తుల పేర్లను అక్కడ ఆయన రాస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. అందులో కొందరి పేర్లు మాత్రమే వస్తాయి. ఆ పేర్లలో చదవండి. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య, విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. రాహాబును గురించి బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య అని. మీరు డిస్ప్లేలో మీరు చూసినట్లయితే రాహాబు ఒక వేశ్య అని మనం పరిశుద్ధ గ్రంథం మనకు పరిచయం చేస్తుంది. రాహాబు ఎవరు? ఒక వేశ్య. ఆమె ఏ దేశమునకు చెందిన వేశ్య అని మనం చూసినట్లయితే యెరికో పట్టణములో ఆమె ఒక వేశ్యగా ఉంది. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే యెహోషువ పుస్తకం 5వ అధ్యాయానికి మనం పోదాం. పరిశుద్ధ గ్రంథంలో పాత గ్రంథ పుస్తకములలో యెహోషువ 2వ అధ్యాయములో మొదటి వచనము మనం చదువుదాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుష్యులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడి అని వారితో చెప్పి షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చారని యెరికో రాజులకు వర్తమానము వచ్చెను. దేవుని బిడ్డలారా, రాహాబును గురించి ఆమె చరిత్రను మన బైబిల్లో మనం చూస్తున్నాం. యెహోషువ పుస్తకంలో ఇలా రాయబడింది 2వ అధ్యాయంలో. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 షిత్తీమునొద్ద నుండి పంపిస్తున్నాడు. ఇంతకు మునుపు మోయాబు దేశంలో ఉండేటప్పుడు మోషే, దైవజనుడైన మోషే 12 గోత్రముల నుంచి ప్రతి గోత్రములకు ఒకరు చొప్పున 12 మోషే ఏర్పాటు చేసుకొని ఆ 12 మోషే ఒక అసైన్మెంట్ ఇస్తున్నాడు. వారికి ఒక పని అప్పగిస్తున్నాడు. ఆ పని ఏమిటంటే యోర్దానును దాటి కానాను దేశంలోనికి ప్రవేశించి ఆ కానాను దేశం మొత్తం మీరు చుట్టూ తిరిగి ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎటువంటి వారు, ఎన్ని జాతులు అందులో ఉన్నారు, ఆ దేశములలో మట్టి ఎలా ఉన్నాయి, చెట్లు ఎలా ఉన్నాయి, ఆ చెట్లలో ఉన్న పండ్లు ఎలా ఉంది, నీళ్ళ సౌకర్యం ఎలా ఉంది, ఇవన్నీ మీరు పరిశోధించి 40 రోజులు మీరు వేగు చూచి దాని యొక్క వర్తమానము అనగా రిపోర్టును మీరు తీసుకొని రండి అని మోషే పంపించాడు. వారు అలాగే ప్రతి గోత్రములలో ఉన్న ప్రతి ఒక్కరు ఎన్నుకోబడ్డారు. అందులో ముఖ్యముగా కాలేబు, యెహోషువ అందులో ఉన్నారు. కాబట్టి ఆ 12 మంది కానాను దేశంలోనికి ప్రవేశించి వారు కానాను దేశంలో 40 రోజులు వాళ్ళు తిరిగి వాళ్ళు ఏం చేశారంటే అందులో నుండి కొన్ని పండ్లను, కొన్ని చెట్లను, కాయలను
కొమ్ములను వాటన్నిటిని తీసుకొని వచ్చి మోషేకు చెప్పారు. అవన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత దైవజనుడైన మోషే మరణించాడు. దేవుడు అతని మరణాన్ని రహస్యంగా ఉంచాడు. ఇప్పుడు మోషే లేడు, ఆ స్థానములలో యెహోషువ ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నదిని దాటి షిత్తీము అనే ఒక ప్రాంతంలో ఉండగా తన ముందు ఉన్న యెరికో పట్టణమును చూస్తూ ఉన్నారు. కానీ ఆ యెరికో పట్టణం బైబిల్ చెప్తుంది గట్టిగా మూయబడిందట. యెరికో ఎట్లా ఉంది? గట్టిగా మూయబడి ఉండగా నూను కుమారుడైన యెహోషువ ఏం చేశాడు? ఇలా గట్టిగా మూయబడి ఉంటే బయట ఉన్నవారు లోపలికి పోలేరు, లోపల ఉండేవారు బయటకి రాలేరు. ఎందుకంటే అది గట్టిగా మూయబడి ఉంది కనుక ఆ యెరికో పట్టణపు దేశంలోనికి ప్రవేశించి దానిని వేగు చూసుకొని రావాలి. అందుకోసం ఈ అసైన్మెంట్ను, ఈ పనిని ఇద్దరు వేగుల వారికి యెహోషువ అప్పగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇద్దరు మనుషులను యెహోషువ తన ఎదుటకు పిలిపించి, మీరు యెరికో పట్టణములకు పోయి ఆ యెరికో పట్టణములో ఉన్న ఆ దేశమును, ముఖ్యముగా మీరు యెరికోను చూడండి, మరియు ఆ దేశమును గురించిన రిపోర్ట్ నాకు రావాలి అని వాళ్ళని పంపించారు. ఇప్పుడు ఆ ఇద్దరు వేగుల వారు యెరికో పట్టణానికి ఏం చేస్తున్నారు? ప్రవేశించారు రహస్యంగా. అదే నేను ఇంతకుముందు చెప్పినాను కదా, ఇజ్రాయేల్లో ఉన్న వేగుల వారికి ఒక పేరు ఉంది, మొసాడ్. మర్చిపోయినదా? ఇంటెలిజెన్స్ గ్రూప్. మొసాడ్ అనేది చాలా ఫేమస్. శత్రువులు ఏం చేస్తున్నారని శత్రువుల యొక్క దేశంలోనే ప్రవేశించి వారిలోనే పని చేసుకుంటూ, వారిలోనే కాపురం చేసుకుంటూ, వారితోనే కలిసిమెలిసి తిరిగి ఉండే వాళ్ళు ఎవరు? మొసాడ్. ఈ రోజు కూడా ఉన్నారు మొసాడ్. భయంకరమైన అపారమైన జ్ఞానం ఉన్నవాళ్ళు. ఇప్పుడు మన భారతదేశంలో వారు వేగు చూడాలంటే మన భారతదేశంలోనికి వచ్చి మన భారతదేశంలో ఉన్న స్త్రీనో లేదా పురుషునో, ఒకవేళ స్త్రీ అయితే పురుషుల్ని లేదా పురుషుడైతే స్త్రీని పెళ్లి చేసుకొని పిల్లలు కని మన భారతదేశం యొక్క అన్ని విషయాలను వారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని దానిని సేకరించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మొసాడ్ గ్రూప్ ఏం చేస్తారంటే ఇజ్రాయేల్ ఇంటెలిజెన్స్ ఫోర్స్కి చెప్తా ఉంటారు. ఆంధ్రాలో జనాలు ఇట్లా ఉన్నారు, తమిళనాడులో ఇట్లా ఉన్నారు, ముంబైలో ఇట్లా ఉన్నారు, ఢిల్లీలో ఇట్లా ఉన్నారని ఆ మొసాడ్ అంతా జ్ఞానం కలిగి ఉన్నారు. అదే మొసాడ్ గ్రూప్ బైబిల్లో మనం చూస్తున్నాం. ఇద్దరు వేగుల వారు. హల్లెలూయా. వీరు ఎవరైనా వారితో కలిసిపోతారు. ఈ ఇద్దరు వేగుల వారు ఎక్కడికి పోయినారంటే యెరికో పట్టణంలోకి పోయినారు. పోయి తిరిగినారు. ఎట్లో అక్కడ ఉండే వాళ్ళకు తెలిసిపోయింది, ఎవరో ఇద్దరు ఇశ్రాయేలీయులు మన దేశంలోనికి, మన పట్టణంలోనికి ఎట్లో వాళ్ళు వచ్చి ఉన్నారు, వాళ్ళను పట్టుకొని రాని తరిమేటప్పుడు వీళ్ళు పారిపోయి ఆ యెరికో గోడ మిద్ద పైన, అంటే యెరికో గోడ పైన ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లే రాహాబు ఇల్లు. హల్లెలూయా. ఆ రాహాబు అనేటువంటి ఆమె అక్కడ ఒక వేశ్యగా ఆమె ఏం చేస్తుంది? రాత్రి అంతా బిజీగా ఉంటుంది. వేశ్యతనం ఎప్పుడు చేస్తారంటే నైట్లో, ఈవినింగ్ ఒక 6 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు వాళ్ళకి ఏమిటంటే వాళ్ళ ఇల్లు ఓపెన్గా తెరిచి ఉంటుంది. ఈ వేగుల వాళ్ళు వాళ్ళ ఎదురు నుండి తప్పించుకొని ఏం చేస్తున్నారంటే వాళ్ళు పరిగెత్తుకొని వస్తున్నారు. వచ్చేటప్పుడు రాహాబు వేశ్య ఇంటిలోనికి వచ్చేసారు. హల్లెలూయా. చూడండి 2వ వచనంలో, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చారని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్మని వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబునందుకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చారో నేను ఎరగను, చీకటి పడుచు ఉండగా గవణి వేయబడు వేలకు ఆ మనుషులు వెలుపలికి వెళ్ళివి, వారు అక్కడికి పోయిరి, వారు ఎక్కడికి పోయిరో నేను ఎరగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితినా పట్టుకొందురు అని చెప్పి తన మిద్ద మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి
దాని మీద రాశి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవులు మార్గమున వారిని తరిమిది. తరుమబోయిన మనుషులు బయలువెళ్ళిన తోడనే గవిడిని వేయబడెను. దేవుని బిడ్డలారా, వేగుల వారు మా ఇంటికి వచ్చినారు అని కొందరు సైనికులు వచ్చారు. రాహాబు ఇంటి తలుపును తడుతున్నారు. రాహాబు ఏం చేస్తుంది? తలుపు తెరిచి, ఎవరయ్యా మీకేం కావాలి? లేదు లేదు, అన్యులు ఇశ్రాయేలీలు ఇద్దరు మన దేశంలోనికి వచ్చారు, బహుశా మీ ఇంటికి వచ్చారని మాకు వార్త వచ్చింది, మర్యాదగా వాళ్ళిద్దరిని మాకు అప్పగించండి అని రాహాబుని హెచ్చరించినప్పుడు రాహాబు ఎలా చెప్తుంది? నిజమే, వాస్తవమే, నేనేదో అబద్ధం చెప్పడం లే, వాళ్ళు వచ్చినారు కానీ ఇప్పుడే వెళ్ళిపోయారు, మీరు శీఘ్రముగా పోయి తరమట్టి పట్టుకుంటారు, మీరు మళ్ళా గేటు మోయబడుతుంది, తొందరగా వెళ్ళండి అని చెప్పి డైవర్ట్ చేసింది. రాహాబు చెప్పిన ఆ మాటలలో కొంచెం నిజం ఉంది, కొంచెం అబద్ధం ఉంది. కారణం ఏమిటంటే ఇశ్రాయేలు జనుల మీద రాహాబుకి ఏమిటి? అభిమానం ఉంది, మర్యాద ఉంది, గౌరవం ఉంది. అంతకన్నా ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆరాధిస్తున్న జీవమగల దేవుడైన యెహోవా పట్ల భయము భక్తి కలిగిన స్త్రీ రాహాబు. హల్లెలూయా! భయము భక్తి కలిగిన స్త్రీ రాహాబు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక రాహాబును వేశ్య ఎట్లా ఇశ్రాయేలీలో ఒక హీరోయిన్ అయింది అనేది మనకు గమనించవలసిన విషయం. వేశ్య నుండి హీరోయిన్ వరకు, ఫ్రమ్ హార్లట్ టు హెరోయిన్. చూడండి, రాహాబు ఒక సాధారణమైనటువంటి ఒక స్త్రీ కాదు, అసహ్యమైన నీచమైన పనులు చేస్తున్నటువంటి ఒక వేశ్య. వేశ్య చేస్తున్న స్త్రీకి పబ్లిక్లో మర్యాద ఉంటుందండి? వేశ్య పనులు చేస్తున్న వారు మంచి ఫంక్షన్లకు పోతే మర్యాద ఉంటుందండి? వేశ్యనే. రాహాబు కుటుంబ సభ్యులందరూ కూడా ఇదే పనిని చేసుకుని వచ్చేవారు. ఈ రాహాబుకి ఒక 50 ఏళ్ళు వయసు పైబడి ఉంటుంది. కానీ ఈ రాహాబు తన ఇంటికి వచ్చినది ఇశ్రాయేలు ప్రజలు అని తెలియగానే ఆమెకు వారి పట్లను, వారి దేవుడి పట్లను ఒక 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 విధమైనటువంటి భయము భక్తి ఆమెకు ఉంది. దానికి కారణము ఏమిటంటే రాహాబు తన నోటి ద్వారా చెప్తుంది. ఆ 2వ అధ్యాయంలో మనం చదివితే ఆ 8వ వచనంలో, ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ద మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను. బాగా గమనించండి రాహాబు యొక్క సాక్ష్యం, రాహాబు యొక్క టెస్టిమనీ. మనం మామూలుగా మన టెస్టిమనీలంతా ఏమిటి? ఆవు కనబడలేదు, అప్పులు, నడుము నొప్పులు, తలకాయ నొప్పి. తలకాయ నొప్పి ఇప్పుడు పోతే ఇంకొక తలకాయ నొప్పి వస్తుంది, ఇది సాక్ష్యం. అని ఏదో మనము చిన్న చిన్న విషయములంతా మనము మైమరిచిపోయి దేవుని సన్నిధానంలో దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడు, అవన్నీ లేవండి. ఇక్కడ రాహాబు యొక్క సాక్ష్యం మీరు చూడండి. దేవుని బిడ్డలారా, రాహాబు అంటుంది 9వ వచనం 10వ వచనంలో, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని రాహాబు చెప్తుంది. ఎవరు? వేశ్య. ఇశ్రాయేలు ప్రజలు ఆ వేగుల వారితో చెప్తుంది, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. రాహాబు వేశ్య ఏం చెప్తుంది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నది. ఎవరి దేశం? ఈ కానాను దేశమును, ముఖ్యంగా ఎరిగో పట్టణము మీకు సొంతమవుతుంది ఈమె చెప్తుంది. నమ్ముతారా? ఆమె అంటుంది చూడండి, ఎంత నమ్మకం చూడండి. యెహోవా. ఎవరు యెహోవా? మీ దేవుడు. అది నీకెట్లా తెలుసు? తెలుసు నాకు. నేను 12 ఏళ్ళ వయసు, 13 ఏళ్ళ వయసు చిన్న పాపగా ఉన్నప్పుడు
12-13. అప్పుడు రాహాబ్ అనేటువంటి ఈ వేశ్య అప్పుడు ఒక చిన్న పాప, 12 ఏళ్ళు, 12 or 13. ఆ ఏజ్లో అప్పుడు వేశ్యతనము నేర్చుకోలేదు. తన తల్లిదండ్రులు ఆ కార్యములు చేస్తూ ఉంటే, ఆ ఉద్యోగం వ్యాపారం చేస్తూ ఉంటే, ఈమె ఒక చిన్న వయసులో వినిందట. అంటే ఇదేం చెప్తుంది? నేను 12 ఏళ్ళు 13 ఏళ్ళు వయసు ఉండేటప్పుడు మీరు ఆరాధించుచున్నారే నీ యెహోవా ఈ దేశమును ఇప్పుడు మీకు ఇచ్చుచున్నాడు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు అని చెప్తుంది సాక్ష్యం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన, ఇది ఎప్పుడు? 40 సంవత్సరాల క్రితం. ఆమేన్, హల్లెలూయా. 40 సంవత్సరాల క్రితం అండి. ఇప్పుడు రాహాబుకు 50+, 50 ఏళ్ళు వయసు పైబడింది. మీకు అర్థం అవుతుందా? దేవునికి స్తోత్రం కలుగుగాక. రాహాబు 40 సంవత్సరాల క్రితం తన చిన్ననాటి వయస్సులో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినప్పుడు అది చెప్తా ఉంది. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపో చేసెనో, యోర్దాను తీరమున ఉన్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనునకును ఓగునకును మీరు ఏమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. నేను మాత్రం కాదు, మా కుటుంబ వారు, మా దేశపు వారు, మా రాజులు, మా సైనికులు, మా అధిపతులు, మేమందరము దాన్ని విన్నాము. ఎప్పుడైతే దాన్ని విన్నామో మా గుండె కరిగిపోయింది అంటుంది. వావ్, ఇదేనండి సాక్ష్యం. ఊరికి చిన్న చిన్న విషయములంతా చెప్పుకొని అది ఇది సాక్ష్యం కాదు. ఏమంటుంది? మీరు ఐగుప్తు దేశం నుండి ఒక పెద్ద జనముగా మీరు వచ్చినారని ఈ ఎరికో పట్టణములో ఉన్న మేము విన్నామండి. ఆ వేగులో వారితో చెప్తా ఉంది, మీ దేవుడు అంటే నాకు భలే ఇష్టము. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగుగాక. మనకు ఒక అట్రాక్షన్ రావాలి కదా. జీసస్లో ఉన్న స్పెషాలిటీ ఏమిటి? యేసులో ఉన్నటువంటి డివినిటీ ఏమిటి? దైవత్వం ఏమిటి? యేసు మిగతా దేవతలకు అందరికంటే యేసులో ఉన్న ప్రత్యేకత ఏమిటి? యేసు క్రీస్తులో ఉన్నటువంటి గుణాతిశయం ఏమిటి? వాట్ ఈస్ ద క్యారెక్టరైజేషన్? ఒక స్పెషలైజేషన్ ఏమిటి? ముక్కోటి దేవతలలో లేని ఒక అరుదైన, అద్భుతమైన, వింతైన ఒక దైవత్వము ఆయనలో ఏముంది అని చెప్పి రాహాబు ఏం చేస్తుంది చెప్తాను. ఇక్కడ నేను అట్రాక్ట్ అయిపోయాను. మీ దేవుడైన యాహువే, ఆ యాహువే అంటే నాకు భయంకరమైనటువంటి లవ్. మీ యాహువే దేవుడి పట్ల మాకు అపారమైన నమ్మకం, విశ్వాసం అని రాగామను ఒక వేష చెప్తా ఉంది. ఎంత ఆశ్చర్యం! మీ దేవుడు ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపో చేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల రాజులు ఇద్దరిని, ఓగును సీహోనును మీరు ఏం చేశారో, ఎట్లా చేశారో, నాశనం చేశారో అవన్నీ మాకు తెలుసు. అది మాత్రం కాదు, 11వ వచనంలో ఆ సంగతి మేము వింటిమి, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. కనులు తట్టి తెలియగలుగుతాం. హల్లెలూయా, థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. వాట్ ఎ టెస్టిమనీ! సాక్ష్యం అంటే ఇదేనండి సాక్ష్యము. సాక్షిను சொன்னா இதுதான் சாட்சி. சும்மா நம்ம கதை விட்டு நோக்காம கூடாது. மாடு தொலைஞ்சி போச்சு, எனக்கு 100 ரூபாய் கடன் ஆகி போச்சு, இதெல்லாம் கிடையாதுங்க சாட்சி. இங்க எனக்கு இப்படி வலிச்சிச்சு, ஆண்டவர் தொட்டு சுகமாக்குனாரு, ரைட்டு, அது சுகமாச்சு, இல்லைன்னு நான் சொல்லலை. அது இல்லை சாட்சின்றேன். அதெல்லாம் சின்ன சின்ன விஷயங்கள். நீங்க அதெல்லாம் சாட்சி சொல்லிக்கிட்டு ஏன் சுத்துறீங்க? நீங்க என்ன தெரிஞ்சுக்கிட்டீங்க? ராகாப் சொல்றாங்க, அதுதான் சாட்சி. அவ ஒரு வேசின்னு நம்ம நினைக்கிறோம்ல,
பாருங்க, 12-13 வயசுல இருக்கும் போதே அவ ஒரு சின்ன பொண்ணா இருக்கும்போது, இங்க யாரு 12-13 வயசுல இருக்கு? யாரு? நீ யார்? பெண் பிள்ளை. அவளுக்கு என்ன வயசு? பிரணிதாக்கு 10. ஓகே, 10 தான். இப்போ பிரணிதா தான் நினைச்சு நீ வாங்கி, இப்போ பிரணிதா தான் 10, இப்போ நீ 13, 12 நான் நினைச்சுக்கிறேன். பரவாயில்ல, மேல. இப்போ இவன் தான், இப்போ பிரணிதா வந்து இப்போ 10 சொல்லலாம். பிரணிதா எவ்வளோ? இப்போ இவளுக்கு ஒரு 12 இருக்கும்போது என்ன முகிலம்மா, எப்படி உங்க பேத்தி கொஞ்சம் ஹைட் ஆகிடுவாள்? இப்போ எனக்கே இங்கே வரா, எனக்கே இங்கே வந்துட்டா. இன்னும் ஒரு 5 வருஷம் போயிட்டாக்கா எனக்கு இங்கே நிற்பா. நான் பாஸ்டர் எப்படி இருக்கிறேன் அப்படின்னு சொல்லுவோம். இப்போ பிரணிதா இந்த யோசிச்சு பாருங்க, இப்போ ராகாப் வந்து இந்த மாதிரி ஒரு ஏஜ்ல இருக்கும்போது தான் கேள்விப்படுறான், அந்த இஸ்ரவேலருடைய தேவன் யாரு. நீங்க இமேஜின் பண்ணுங்க. பைபிள் சொல்லுது ராகாப் சின்ன வயசுல இருந்து ரொம்ப அழகி, அந்த கண்ணால அவள் கண்ணு அழகி, அவன் கண்ணு பேசும் அப்படியே. அதனால தான் அந்த கண்ணழகிய பார்த்தவன்லாம் அப்படியே உருகுறான். எரிகோல அவகிட்ட போகாத ஆம்பளைங்கன்னு ஒருத்தரும் கிடையாது. ஏன்னா ஒரு வேசி, அவகிட்ட எல்லாம் போயிட்டு வந்தவங்க தான், போனவங்க தான், வந்தவங்க தான். திட்டுத்தனமா. ஏன்னா அவ அழகு அந்த மாதிரி. அப்போ அந்த ராகாபு சொல்றா, நான் 12-13 வயசா இருக்கும் போதே உங்க கடவுள் அந்த சிவந்த சமுத்திரத்தை பிளந்து அதை ஆற வைத்து உங்களை நடத்தினாரே, அப்பொழுது எனக்கு தெரியும் உங்க கடவுள் யாரு. அல்லேலூயா. ஆனா இப்போ ராகாபு இப்ப பாருங்க, இப்ப பாருங்க, ராகாபு இப்ப என்ன வயசு? 13-12 தானே. ஒரு 40 வருஷம் கூட்டிக்கீங்க, எவ்வளவு? రాహాబు 12-13 వయసు ఉండగా ఇది వినింది కదా. ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశంలో ప్రవేశించేటప్పుడు యోర్దాను దాటి షిత్తీములో ఎరికో పట్టణంకు ముందు ఉండేటప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 40 సంవత్సరాలు. 13 ఏళ్ళు 12 ఏళ్ళ వయసులో ఉన్న రాహాబుకి ఇప్పుడు వయసు ఎంత అని అడుగుతున్నా. పాలాయన కూడా టక్ చెప్తాడు. పాలాయన డింగి బెల్లు కొట్టుకుని వస్తారు. పాలాయన పెన్సిల్ ఇక్కడ పెట్టుకుని పాలాయన. ఇప్పుడు పెన్సిల్ పెట్టుకునేదంటే లేదు, సెల్ ఫోన్ పాలాయన కూడా చెప్పేది టక్కుని. అది ఒక 12, 5, 40, 52 అంట, 50+. ఇప్పుడు రాహాబు అనే వేశ్యకి ఎంత వయసు? 50 ఏళ్ళు వయసు. అది కరెక్ట్ గా మనకు తెలియకపోయినా 50-50+. అయినా రాహాబు అందంగానే ఉంది. ఇంకనూ ఆమె వేశ్యతనం చేసుకుంటుంది, వివాహమే చేసుకోలేదు. కానీ ఆ వేగులో వారిని బైబిల్ చెప్తుంది సమాధానంగా చేర్చుకొని ఉంది కదా. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య సమాధానంగా ఏం చేసింది? ఆమె చేర్చుకోనింది. ఎరికోలో ఆమె ఒకప్పుడు వేశ్య, ఫ్రమ్ ప్రాస్టిట్యూట్ టు రాయల్టీ. రాహాబు ఒక వేశ్యగా ఉండి ఇశ్రాయేలు జనముల మధ్య ఆమెకు దేవుడు ఒక రాయల్టీని ఇచ్చాడు. అదే మనం మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. వాట్ ఇస్ ద రాయల్టీ? దేవుడు ఇచ్చిన బహుమానం. అది నాకు డైజెషనే అవడం లేదు. రాహాబుకు ఇంత పెద్ద స్థానం దేవుడు ఇచ్చినారే, నేను జీర్ణించలేకపోతున్నాను. నేను కుళ్ళినా, నేను జీర్ణం చేసుకోపోయినా దేవుడు రాహాబును లవ్ చేస్తున్నాడు. దేవుడు రాహాబు యొక్క విశ్వాస క్రియకు దేవుడే అట్రాక్ట్ అయిపోయాడు. రాహాబు దేవుడి పట్ల అట్రాక్ట్ అయిపోయింది. దేవుడు రాహాబు యొక్క విశ్వాస క్రియకు దేవుడు అట్రాక్ట్ అయిపోయాడు. అది అట్రాక్షన్ పడిపోవడం. థ్యాంక్ యూ జీసస్. సమరయ స్త్రీ యేసుతో కూడా మాట్లాడుతుంది. మాట్లాడుతా యేసయ్య అట్రాక్షన్ లో పడిపోయింది. వెంటనే పరిగెత్తుకొని పోయి ఊరంతా చెప్తుందా, నేను ఒకడిని చూసినాను, నా జీవితం మొత్తము ఆయన చెప్పేశాడు, ఆయన ప్రవక్త కాడా, ఆయన మెస్సయ్య కాడా, పోయి చూడండి అని చెప్పింది. వాళ్ళు అడిగినారు, ఎక్కడ? మన ఊరు బావి కాడ ఆయన ఉన్నాడు. ఊరే పరిగెత్తుకుని పోయింది.
పిలిచి యేసయ్యతో మాట్లాడిన తర్వాత ఊరు వాళ్ళందరూ ఏమన్నారు? ఈ యేసుక్రీస్తు లోక రక్షకుడు అని సాక్ష్యం చెప్పారు. ఈయన లోక రక్షకుడే ఊరు వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. అలా సాక్ష్యం చెప్పడానికి కారణం ఎవరు? సమరయ స్త్రీ. చదివిందో లేదో మనకి తెలియదు, కానీ ఆమె బతుకు కూడా చాలా ఘోరం. కానీ యేసయ్య మాట్లాడుతూ ఉంటే ఆవిడ గారు యేసయ్య మాటలకు ఫ్యాన్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. సో రాహాబు యొక్క చరిత్ర ఏమిటంటే ఆమె చెప్తా ఉంది, బైబిల్లో ఉంది 11వ వచనంలో, మేము విన్నప్పుడు మీ దేవుని సంగతిని, ఇశ్రాయేలు ప్రజలకు ఆయన చేసిన విధమును మేము వినేటప్పుడు మా గుండెలు ఏమైంది? కరిగిపోయింది, జిల్లునైపోయింది. ఏం చేసేది? భయం అల్లుకుండింది మాకు. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఇదేనండి సాక్ష్యం. మీ దేవుడే నా దేవుడు అని రూతు అనే ఒక ఆవిడ వచ్చే ఆదివారం మనం చూద్దాం. ఆమె ఏం చెప్తుందో, ఆమె యొక్క డిసిజన్ ఏమిటి అనేది. ఆని ముత్యము లాంటి స్త్రీలండి వీళ్ళు. మనకు తెలిసిందంతా షారా, రిబ్కా, లేయా, ఇట్లనే మనకు తెలుసు. కానీ దేవుడు వీళ్ళందరి పేరుని ఎట్లా గుర్తుపెట్టుకొని ఉన్నారు? కారణం ఏమిటంటే వారిలో ఉన్న విశ్వాసం, ప్రేమ. అందుకే దేవుడు వారికి ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు వారికి ఏం చేశారు? అనుగ్రహం చేశారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మర్చిపోవద్దండి, దేవుడు ఖచ్చితంగా వీరిని దేవుడు ఏం చేస్తారు? ఆశీర్వదిస్తారు. రాహాబు చెప్తా ఉంది, ఆమె చెప్తా ఉంది 12వ వచనంలో, నేను మీకు ఉపకారం చేసింది. రాహాబు చెప్తుంది, నా ఇంటికి మీరు వచ్చినారు. నేనేమనుకున్నానంటే వేశ్యతనం కోసం అందరూ వస్తారు, పురుషులందరూ వస్తూ ఉంటారు. భార్యకు తెలియకుండా, కుటుంబ సభ్యులకు తెలియకుండా, ఊర్లో ఉన్న వారికి తెలియకుండా రాత్రి తలకాయ మీద ముసుగు వేసుకొని దొంగచాటున దొంగతనముగా నా ఇంటికి అనేక మంది పురుషులు వస్తారు. మీరు కూడా నా యొద్దకు వచ్చారు సహాయం కోసం. నేను మిమ్మల్ని దాచిపెట్టాను కదా, నేను ఇప్పుడు మీకు ఏం చేశాను? ఉపకారం చేశాను. నేనేం చేశాను? ఉపకారం. అందుకే ఆమె చెప్తా ఉంది, నేను మీకు ఉపకారం 12వ వచనంలో చేసింది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఒకటి ఇవ్వండి. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు అక్క చెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, నాకు అమ్మ నాయన ఉన్నారు. కానీ నాకు పెళ్లి లేదు. పెళ్లి లేకుండానే 50 వయసుల వరకు నేను ఇదే పని మీద నేను ఉంటున్నా. నా శరీరాన్ని అమ్ముకొని నేను తింటున్నా. నేను ఒక వేశ్యని. నాకు ఉపకారం ఒకటి చెయ్యండి. దానికి మీరు రుజువు, దానికి ఒక ఆడవాళ్ళు మీరు నాకు ఇవ్వాలి. 13వ వచనంలో, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడి. అట్లయితే రాహాబుకు అమ్మ నాయన ఉన్నారా? ఎస్. అమ్మ మీరు తెలుసు, వేశ్యలకు కూడా ఫ్యామిలీ ఉంది. కానీ వారి జీవితం ఎట్లా ఘోరంగా ఉంటారు. బతకడానికి ఆ పని చేస్తూ ఉన్నారు. సెక్షువల్ వర్కర్. ప్రపంచం వాళ్ళకి ఇచ్చే పేరు ఏమిటంటే సెక్షువల్ వర్కర్. వాళ్ళు ఆ వర్క్ చేసి తింటున్నారు. తన దగ్గర వస్తున్నటువంటి కస్టమర్స్ దగ్గర, అన్న ఏదో ఒకటి ఇవ్వండి. వాడు అంటాడు, డబ్బు లేదమ్మా, పర్వాలేదు, నా చేతిలో ఉంగరం ఇవ్వన్నా, 10 రోజులకు రండి అన్న, మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తానన్నా, ఏం చెయ్యమంటే నేను చేస్తానన్నా. తిండి కోసం, బతకడానికి కోసం. అట్లా ఎరికో పట్టణంలో ఎరికో గోడ మీద ఇల్లు కట్టుకొని ఈ రాహాబు చెప్తుంది వాళ్ళ దగ్గర, నా అమ్మ, నా తల్లి కోసం, నా తండ్రి కోసం కదా,
నా తండ్రి కోసం, నా తల్లి కోసం, నా అక్కా చెల్లెల కోసం, నా అన్నదమ్ములను కోసం, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా వారిని బ్రతకనిచ్చాలి. దానికి నాకు ఏం కావాలి? ఆనవాళ్ళు. మీరు ప్రూఫ్ ఇవ్వాలి. రేపు కన్ను మూసుకొని మా వాళ్ళని మీరు చంపేస్తారు, నాకు తెలుస్తుంది. మీ దేవుని సంగతి నాకు అస్సలు బాగా తెలుసు. చిన్న వయసులోనే మీ దేవుడు ఎట్లాంటి వాడని నాకు బాగా తెలుసు. కాబట్టి నేను మీ దేవుడు అంటే నాకు భయంకరమైన ప్రేమ. ఏమో నా చిన్న వయసులో నుంచి యెహోవా అంటే నాకు అంత ప్రేమ. ఎవరు చెప్తారు చెప్పండి? ఇదంతా పైన ఉన్న దేవుడు చూస్తుంది. ఈ రాహాబు వాళ్ళతో మాట్లాడే ఈ మాటలు యెహోషువ పుస్తకంలో రాసి ఉంచిదే. మీరు పోయి చూడండి, మీరు చూడండి ఆమె ఎంత డీప్గా మాట్లాడుతుంది చూడండి. ఊరికే మాటలు కాదు, యెహోవా దేవుడిని కనపరుస్తూ ఉంది ఆమె. నేను మిమ్మల్ని దాచిపెట్టి శత్రువుల చేతుల నుంచి కాపాడాను కదా, దానికి నాకు ఏం చేయండి? బదులు చేయండి అంటుంది. నాకు ఉపకారం చేయండి అంటుంది. ఇది నా హక్కు అంటుంది. నాకు ఒక ఆనవాళ్ళను మీరు ఏం చేయాలి? చూపించాలి అంటుంది. హల్లెలూయా. నాకు ఒక ఆనవాళ్ళను చూపించాలి. అప్పుడు ఆ ఇద్దరు వేగుల వారిలో ఒకడు ఉన్నాడు. ఎవరది? సల్మాన్. హల్లెలూయా. సాలమోను కాదు. సాలమోను వచ్చి దావీదు కొడుకు, రాజు. అది ఆయన కాదు, సల్మాన్. ఎవరు ఈ సల్మాను? నయోమి భర్త పేరు చెప్పండి. నయోమి భర్త పేరు ఎవరికైనా ఆయన? నయోమి భర్త. పాస్టర్, నయోమి భర్త ఎవరు పాస్టర్? 3వ వీధిలో ఉన్నారా పాస్టర్? నేను 3వ వీధి, 4వ వీధి, అయ్యగారి వీధిని అడగల. బైబిల్లో నయోమి ఒక ఆమె ఉందే బెత్లెహేములో. ఆవిడ గారు భర్త ఎలిమెలెకు. ఆయన పేరేమిటి చెప్పండి? ఎలిమెలెకు. చెప్పండి. ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడే ఎవరు? సల్మాన్. ఆ వేగుల వల్ల ఒకడు. ఏ గోత్రము? యూదా గోత్రము. హల్లెలూయా చెప్పండి. ఆ యూదా గోత్రములకు చెందిన ఆ సల్మోను వెంటనే తన దగ్గర ఉన్న ఆ ఎర్రని దారమును నడుమును నుండి తీసి రాహాబు చేతికి ఇస్తున్నాడు. వాడది ఇచ్చేటప్పుడు వాడికి ఒక ఆశ, ఈ వేశ్యను రేపు మనం కాపాడాలి. ఆవిడ గారి యొక్క కుటుంబాన్ని, వారి అన్నదమ్ములను, అక్కా చెల్లెలను, తల్లిదండ్రులను నేను కాపాడుతాను అని చెప్పి ఆ ఎర్రని దారం చేతులు ఇచ్చి అంటున్నాడు, జాగ్రత్త, రేపు ఎరికో పట్టణమును నాశనం చేసేటప్పుడు ఈ దారాన్ని నీ ఇంటి కిటికలో కట్టి పెట్టాలి. చెప్తున్నాడు రాహాబు దగ్గర. కట్టి పెడతావా? లేకపోతే మాట తప్పిన వాడుగా అనుకో. నువ్వు కట్టి పెట్టేది నీ బాధ్యత. నీ ఇంటిలో కిటికలో ఆ దారమును చూసి మా వాళ్ళు ఎవరు కూడా నీ ఎద్దకు రారు, నీ ఇంటి ఎద్దకు రారు, ఒక్కరు కూడా రారు. నేను ఆడబెడతా ఉన్నా, ఇదిగో ఈ దారాన్ని కట్టి పెట్టుకుని ఇచ్చేసి వారు వచ్చిన ద్వారంలో వాళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోయారు. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు రాహాబు చేతిలో ఏముంది? ఇప్పుడు వాడు ఆ ఎర్రని దారం ఇచ్చేటప్పుడు రాహాబు కూడా ఆ సల్మాను పట్ల ఒక ఫస్ట్ సైట్, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఆ మొదటి తొలి చూపున వలన ఆ ఇద్దరు అట్రాక్ట్ అయి ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా వారు ఏం చేశారు? వెళ్ళిపోయారు. మరలా ఏం చేశారు? వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ దగ్గర వచ్చి చెప్పారు. ఏం చెప్పినారంటే, యెహోషువ దగ్గర అంటున్నారు, అయ్యగారు అంతా చూసినాం, ఏమీ లేవు, మనం పోయి ఈజీగా చూసాం అని. ఒకటి, మమ్మల్ని తరుముకున్నారు అయ్యగారు యెహోషువ దగ్గర. మళ్ళా మేము ప్రాణ రక్షణ కోసం ఆ ఎరికో గోడ మీద ఒక ఇల్లు ఉంటుంది, అందులో ఒక స్త్రీ ఉంది, వేశ్యతనం చేసుకునే ఒక స్త్రీ, ప్రాస్టిట్యూట్, పేరు రాహాబు. ఆ ఇంట్లో మేము దాక్కొని ఉన్నాం. ఆమె మన దేవుని గురించి సాక్ష్యం చెప్తుంది అయ్యగారు. అది మాత్రం కాదు, మన దేవుడు 40 సంవత్సరాల క్రితం
ఎర్ర సముద్రమును దాటి మనల్ని నడిపించాడే, ఆ సంగతి అంత చిన్న వయసులోనే వినిందట. మా దగ్గర సాక్ష్యం చెప్పినారు అనేటప్పుడు యెహోషువ ఉండలేదు. అవునా? ఇప్పుడు యెహోషువకే క్యూరియాసిటీ, అట్లాంటి ఆమెను నేను కూడా చూడాలి కదా. చూస్తారు. సరే, యెహోషువ వెంటనే మన వాళ్ళని పిలిస్తే యెహోషువ చెప్తున్నాడు, ఇదిగో ఒక ఇంటిలో ఎర్రని దారం కట్టబడి ఉంటుంది యెరికో కోట మీద. ఆ ఇంటికి ఏ ఒక్క నాశనమును మీరు చేయకూడదు. ఎవరు కూడా ఆ ఇంటిలోనికి పోయి వారికి ఏది కూడా చేయకూడదు. వారిని సంరక్షించాలి, మన దీంట్లోనికి వాళ్ళని చేర్చాలి. ఓకేనా అని చెప్పి యెహోషువ వారికి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలు పోయారు. రోజుకు ఒక రౌండ్ వేసుకున్నారు. అలా 6 రోజులు చేసుకున్నారు. 6 రౌండ్లు పూర్తి అయినాయి. 7వ రోజు 7 రౌండ్లు తీసుకున్నారు. ఆ తర్వాత గట్టిగా అరిచినారు. ఏమైంది? యెరికో గోడలు కూలబడెను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యెరికో గోడలు ఏమైంది? కూలబడెను. ఆ శబ్దానికి అరిచారు కాదు. అంత లోపల యెరికో పట్టణం లోపల పోయి ప్రతి ఇంటిలో ఉన్న స్త్రీ పురుషులను, వారి వస్తువులను మొత్తం నాశనం చేసి, రాహాబు తన ఇంటి కిటికలో కట్టిపెట్టినటువంటి ఆ ఎర్రని దారమును ఏం చేసినారంటే చూసి రాహాబు కుటుంబ సభ్యులందరినీ భద్రముగా ఇశ్రాయేలు జనులతో కూడా వాళ్ళు చేర్చి. ఇప్పుడు మీరు బాగా గమనించండి, బయట నుండి ఒక వేశ్య యొక్క కుటుంబము దేవుడు ఏర్పరచుకొనిన స్వకీయ జనముగా ఏర్పరచుకొనిన ఆ యొక్క యెహోవా దేవుడు కోసం ఏర్పాటు చేసుకున్న ఆ ఇశ్రాయేలు జనులలో ఒక వేశ్య కుటుంబం వచ్చి చేరుతా ఉంది. దేవుడు చేర్చినాడు. థ్యాంక్ యూ జీసస్. అలా చేర్చబడిన ఈ అన్యులు, ఈ వేశ్య ఆ ఇశ్రాయేలు ప్రజలతో కూడానే ఉండింది. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఈ షల్మోను, యూదా గోత్రములకు చెందిన ఎలీమెలెకు తమ్ముడైన ఈ షల్మోను రాహాబునెద్దకు వచ్చి నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాడు. ఇదంతా డ్రామాటిక్గా మనకు ఉంటుంది. ఏదో ఒక నాటకం లాగా మనకు అనిపిస్తుంది. అంత దేవుడు హృదయంలో పుట్టిస్తున్నటువంటి తలంపు. షల్మోనుకు ఆలోచన వస్తుంది, ఈ వేశ్యగా ఉన్న ఈ రాహాబును నేను పెళ్లి చేసుకున్నా. మీరు ఇమాజిన్ చేయండి, పెళ్లి కాని ఒక యవనస్తుడు ఒక వేశ్యను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తాడా? ముందుకు వచ్చినట్లయితే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒప్పుకుంటుందా? సమాజం ఒప్పుకుంటుందా? సంఘ పరిచయంలో ఉన్న విశ్వాసులు ఒప్పుకుంటున్నారా? ఏం ఒప్పుకుంటారు? నీకెందుకురా ఈ పనులు అంటాము. ఏ తల్లిదండ్రులు కూడా అది ఓకే అని చెప్పరు. కానీ సల్మాను తన కుటుంబ బ్యాక్గ్రౌండ్ను, తన యొక్క గోత్రమును, రాజవంశ గోత్రమును అవన్నిటి కూడా పక్కన పెట్టేసి ఏం చేసినాడంటే, దేవుడి బిడ్డలారా, సల్మోన్ ఏం చేశాడు? రాహాబును వివాహం చేసుకున్నాడు. అదే బైబిల్ మనం చూస్తున్నాం. రాహాబు ఏం చేస్తున్నాడు? వివాహం చేసుకున్నాడు. ఇంకా వివాహం అయింది. మీరు ఇమాజిన్ చేయండి, ఒక 16-18 ఏళ్ల నుంచి వేషతం చేస్తాం. అన్మ్యారీడ్ గర్ల్ ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క కార్యములలో తన శరీరాన్ని మొత్తం నలుపుకుంది. అలాంటి స్త్రీ సల్మాను అనే ఒక పురుషునికి భార్య అయింది. వాడికి ఒక కుమారుడిని కంటుంది. వావ్, దేవునికి స్తోత్రం కలుగుతాక. సల్మాను రాహాబునందు ఆ వేశ్యకును యూదా గోత్రములకు చెందిన ఎలీమెలెకు తమ్ముడైన సల్మానుకు పుట్టిన కుమారుడే ఎవరు? బోయాజు. ఆ బోయాజు ఎవరికి భర్త? అది వచ్చే ఆదివారం నేను చెప్పబోతున్నాను. నేను వాక్యం ముగిస్తాను. దేవునికి స్తోత్రం. ఇంతకీ దేవుడు ఏం చేస్తాడు? ఏమీ లేదు. ఆదికాండం పుస్తకంలో 12వ అధ్యాయంలో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఇది. 12:2 చదవండి. ఆదికాండం పుస్తకం
నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదము ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించును, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఏం చేయబడును? ఆశీర్వదింపబడినని. ఇది దేవుడు ఎవరికి ఇచ్చాడు? అబ్రహాము. ఈరోజు అబ్రహాము చరిత్ర బైబిల్ టెస్ట్ ఆరాధన అయిన తర్వాత బైబిల్ టెస్ట్ రాసేవాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి. మిగతా చిన్న పిల్లలు, వాళ్ళు వీళ్ళు, వృద్ధులు, వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడ వండుకొని ఆడుకొని డిస్టర్బ్ చేయరు. పరీక్ష రాసేవాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి. మిగతా వాళ్ళందరూ లక్షణంగా ఇంటికి వెళ్ళిపోవాలి. పోయి ఫోన్ చేసుకొని ఇంట్లో ఉంటారు. 20 నిమిషంలో వాళ్ళు వచ్చేస్తారు. ఈరోజు తిరుపతిలో ఆ యొక్క బైబిల్ టెస్ట్ను చక్కగా అందరూ కూడా చెప్పిన సమయానికే 7:30కే వచ్చారు. లేదా చెప్పండి, చూస్తారు. పరీక్ష, ప్రైజు, మార్కులు. 7:30కు ఆరాధన, 7:30కు ఆరాధనకి రమ్మంటానే 8:30కు వస్తుంది. తిరుపతి సహవాసంలో ఉండేవారు. ఈరోజు ఎట్లా కరెక్ట్ వచ్చినారు? కారణం ఏమిటంటే పరీక్ష, ప్రైజు, మార్కులు. మాస్టర్ పొగుడతారు కదా, ఇది విశ్వాసం కాదు. కరెక్ట్గా రావాలి. పరీక్ష ఉన్నా లేకపోయినా, మార్కులు వచ్చినా రాకపోయినా, ప్రైజులు దొరికినా దొరకపోయినా నేను దేవుడిని ఏం చేస్తా? ఆరాధన చేస్తా. అది విశ్వాసం. అది విశ్వాసం. హల్లెలూయా. అది ఏమిటి? విశ్వాసం. కాబట్టి తిరుపతిలో ఉన్న విశ్వాస మన విశ్వాస బిడ్డలో కరెక్ట్గా 7:30కు వచ్చేసారు. బ్రహ్మాండంగా పరీక్ష రాశారు. 8 కదా టాన్ క్వశ్చన్ పేపర్ చేసి పెట్టారు. ఎవరు కాపీ పట్టలేదు, ఎవరు అటు ఇటు చూసి గలడా చేయలేదు, ఫోన్ను చూడలేదు, బైబిల్ దొంగచాటున తిప్పలేదు. పాకాలలో కూడా అట్లే చేస్తారని నేను నమ్ముతూ ఉంటాను. నేను శబ్దమే లేదు. அப்போ எல்லாம் திட்டு கொட்டிடுவாங்க. எல்லாம் பக்கத்தில் பார்க்கறது. நீ இந்த பக்கத்துல எல்லாம் பார்த்துட்டு இருந்தாக்க உனக்கு வர்ற மார்க் கூட போயிடும் தம்பி. ஒழுங்கா உன் நாலேஜை வச்சு இங்கே ப்ரைஸும் முக்கியம் இல்லை, மார்க்கும் முக்கியம் இல்லை. உனக்கு என்ன தெரிஞ்சிருக்குது, క్వశ్చన్ పేపర్లో என்ன தெரிஞ்சிருக்குது, அது మాత్రం ముఖ్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ 2 వచనములలో దేవుడు అబ్రహాముకు ప్రామిస్ చేశాడు కదా, నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేసి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వదించంటే అన్నాడు కదా. ఊరికే కాదు, ఇప్పుడు దేవుడు రాహాబు జీవితంలో నెరవేర్చబోతున్నారు. గట్టిగా చెప్పండి. 3 విషయాలు. నంబర్ 1, మొదట కార్యం, రాహాబును దేవుడు ఏం చేయబోతున్నాడంటే, నువ్వు ఇంతగా మా వారిని నీ ఇంటికాడ చేర్చి వారిని భద్రపరిచి, వారి కోసం వేగుల వారు వచ్చి ఉన్నారు అని చెప్పి వాళ్ళు అడిగేటప్పుడు పోయినారు అని చెప్పి వారికి అబద్ధం చెప్పి రూటును మార్చి నువ్వు ఇట్లంతా చేసినావు. నా మీద ఉన్న మర్యాద, భక్తి, భయం, నా ప్రజలను నీ ఇంటికాడ దాచిపెట్టి క్షేమముగా పంపించావు బయటికి. కాబట్టి రాహాబ్, నిన్ను నేనేం చేయబోతున్నా? ఇశ్రాయేలీలో ఒక హీరోయిన్ గా చేయబోతున్నా. హల్లెలూయా. ఇశ్రాయేల్ ఏం చేయబోతున్నా? హీరోయిన్ అంటే మీకు తెలియాలి. ఉన్న నా கதாநாயகி ஆக போற, என்னுடைய ஸ்கிரிப்ட்ல நீ தான் ஹீரோயின். இது வரைக்கும் உனக்கு ஒண்ணுமே இல்லாம இருந்துச்சு. நீ ஒரு வேசி. நீ வெளியில போனா உன்னை காரி துப்புவாங்க எல்லாம் பொம்பளைங்க. ஏன்னா எல்லா கல்யாணமான பொம்பளைங்களுடைய வாழ்க்கையிலையும் நீ ரொம்ப கேடு கட்டவன், நீ ரொம்ப மோசமானவன், அசிங்கமானவன், கீழ்த்தனமானவன் அப்படின்னு உன்னை ரொம்ப மட்டமா நினைச்சாங்க இல்லையா? அதனால உன்னை நான் என்ன செய்ய போறேன்? இஸ்ரவேல் தேசத்துல உன்னை என்ன செய்ய போறேன்? உன்னை நான் உயர்த்த போறேன் ஹீரோயினா. எல்லாரும் வாயிலையும் உன் பேரை சொல்ற மாதிரி நான் செய்ய போறேன். அதுதான் ஆண்டவர் ராகாபுக்கு கொடுத்த முதல் ஆசீர்வாதம். థాంక్యూ జీసస్. మీరు ఇమాజిన్ చేయండి, దేవుని కని మందిరం కట్టిన సొలొమోను పేరును దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో రాయలేదు.
ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఉన్న సౌలు పేరును దేవుడు రాయలేదు, కానీ రాహాబను వేశ్య పేరును దేవుడు ఏం చేస్తున్నాడు? సిగ్గుపడకుండా దేవుడు రాస్తున్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు సిగ్గుపడలేదు. అవునండి, పరలోకానికి మీరు ఏమనుకుంటున్నారు? ఎవరు వస్తారనుకున్న పరలోకంలో మీరు అనుకుంటారు, ఓ యోగ్యులు, నీతిమంతులు, అర్హులు, ధనవంతులు వస్తారని. ఆడపై చూడండి, అక్కడంతా ఇట్లాంటి వారే అక్కడ ఉంటారు. అంటే అర్థం ఏమిటి? మారు మనసు పొంది పశ్చాత్తాపము చెంది క్షమాపణతో అక్కడ పోయి ఏం చేస్తారు? పరలోకంలో ఉంటారు. అక్కడ మీరు పోయి చూసేటప్పుడు మీకే సిగ్గు కలుగుతుంది. ఓ భూమి మీద ఉన్న చండాలమైన ఈయన పరలోకంలో కూర్చున్నాడే, అట్లా ఉంటుంది. ద గ్రాండియర్ ఆఫ్ ఫర్గివ్నెస్. దేవుడు వారికి ఇచ్చినటువంటి క్షమాపణ గుణం అది. దేవుడు చూస్తున్నాడు రాహాబు యొక్క విశ్వాస క్రియలు. 12 ఏళ్ళ వయసు నుంచి ఈ పాప నా మీద ఇంత ప్రేమ పెట్టుకుంటుందే, మా వారు వారి ఇంటికి రాగానే ఆమె ఇంత పెద్ద సాక్ష్యం చెప్తుందే అని దేవునికి అంత ఆశ పుట్టిందంటే మీరు ఆలోచన చేయండి. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ జీసస్. నంబర్ 2, రెండవది, రాహాబు ఒక వేశ్య. ఇంకా జన్మములలో ఆమెకు పెళ్ళియే కాదు. ఏ స్త్రీకైనా ఒక కలలు ఉంటుంది, పెళ్ళి అయిపోయి పిల్లలు కానీ ఒక తనకంటూ ఒక కుటుంబము, ఆ కుటుంబంలో ఒక సంసార జీవితము, దాంట్లో ఒక మర్యాద, ఇవన్నీ ప్రతి స్త్రీ యొక్క కలలు. అందుకే కదా పెళ్ళి. మరియాకు కూడా ఆ కలలు ఉండింది. అందుకే ఇది నాకు ఎట్లా జరుగును, నేను భర్తను, నేను పురుషుణ్ణి ఎరగలేదు కదా అని దేవదూత దగ్గర మరియా మాట్లాడింది. అవన్నీ కరెక్టే, నీకు పెళ్ళి అవుతుంది, మేము వద్దని చెప్పడంలా అని దేవదూత ఏమనింది, ఇట్లా చేయి ఇట్లా చేయి, ఇట్లా పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, నువ్వు కన్సీవ్ అవుతావు, నువ్వు గర్భవతి అవుతావు, పిల్లలు కంటావు. దానికి ఆ స్త్రీ ఏం చేసింది? సమ్మతించింది. అది మరియా యొక్క విశ్వాసం. అది ఆఖరిగా మనం చూద్దాం. ఇప్పుడు రాహాబు విషయం చూస్తే ఆమె ఒక వేసి, ఇంకా 50 ఏళ్ళు దాటింది. ఎవరు పెళ్లి చేస్తారు చెప్పండి? ఏ మగాడు వచ్చి ఈ వేసిని నన్ను పెళ్లి చేసుకుంటాను వస్తాడా? ఛాన్సే లేదు. ఇంకా జీవితం శూన్యమైపోయింది. ఇంకా ఇట్లనే ఈ పని చేసుకుంటూ చేయడం, వ్యాధి వచ్చి సావాల్సిందే. ఇంకా ఆ కాలంలో ఎయిడ్స్ ఉండిందో ఏముందో మనకు తెలియదు. కానీ దేవుడు రాహాబుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం రెండవది ఏమిటంటే, తాను ఏర్పాటు చేసిన జనములలో 12 గోత్రములు ఉంటే, ఆ 12 గోత్రములలో దేవుడు ఒక రూబేను గోత్రమునో పోనీలే షిమ్యోను గోత్రంలో ఒక పురుషుని పెళ్లి చేసుకొని దేవుడు అట్లా ఏం చేయలే. ఏదో ఒక ఆ గోత్రం ఈ గోత్రము 12లో ఏదో ఒకటి 7వ గోత్రము అట్లా. దేవుడు ఆమెకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎట్లంటే, తాను ఈ లోకములకు లోకరక్షకుడుగా వచ్చే ఒక గోత్రం ఉంది. ఆ గోత్రమే యూదా గోత్రం. ఆ 4వ వాడు, ఆ లైన్లో వస్తున్న సల్మాన్ అనే ఒక పురుషుడికి ఈమె భార్యగా వచ్చినట్లుగా ఆయన హృదయంలో దేవుడు ప్రేమను పుట్టించి, ఆయన సల్మాన్ అనేవాడు రాహాబును నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి వచ్చి ఏం చేశాడు? రాహాబును పెళ్లి చేసుకున్నాడు ప్రేమపూర్వకంగా. వాట్ ఏ బ్లెస్సింగ్. Thank you Jesus. நீ யோசிச்சு பாருங்க, ராகாபை யார் கல்யாணம் பண்ணுவாங்க? இந்த மாதிரியான ஒரு ஒரு வேலையை செய்யற ஒரு பொம்பளையை உலகம் என்ன மதிக்கும்? அவ வீதியில நடந்து போனாலே சின்ன பசங்களை அது பயங்கரமான அந்த வேசி, அவர் நிழல் கூட பண்ணக்கூடாது அப்படி சொல்ற ஒரு காலத்துல தான் கர்த்தர் ஒரு நல்ல ஒரு யூதா கோத்திரத்திலிருந்து ஒரு புருஷனை அவளுக்கிட்ட போய் கேட்கலாம், உன்னை நான் கல்யாணம் பண்ணிக்கிறேன். இப்போ ராகாவு பார்க்குறா, அந்த ரெண்டு வேவுக்காரங்களை ஒருத்தர் அன்னைக்கு நீ தான் அந்த சிகப்பு கறி அவங்கிட்ட கொடுத்த. அப்போ அவளுக்கு புரிஞ்சு போச்சு. தன்னுடைய விசுவாசம், தன்னுடைய சாட்சி, இதெல்லாம் பார்த்து என்னுடைய அந்த பழைய வாழ்க்கையெல்லாம் மறந்து அவரே என்கிட்ட கேட்கிறாரு, உன்னை நான் கல்யாணம் பண்ணிக்கிறேன். இதுக்கு மேல என்ன வேணும்? ஆசீர்வாதம் வேணாம் நான் சொல்லுவா. கரும்பு தின்ன கூலியா? கரும்பு தின்றது யாராவது கூலி கொடுப்பாங்களா? కరుపు చెరుకు తినడానికి ఎవరైనా జీతం ఇస్తారా? చెరుకే తీయగా మధురంగా ఉండేది. నువ్వు అది కొరికితే నేను డబ్బు ఇస్తానంటే, ఒకవైపు తీయగా కొరుకుంటూ దాన్ని జ్యూస్ మనం తాగుతూ ఉంటే, మరోవైపు చేతికి డబ్బు.
ఇప్పుడు ராகாபுக்கு எட்ட ஆசீர்வாதம் சொல்லுங்க. அவன் அப்படியே மேல மிதக்கிறான். இந்த ஜனங்களுக்குள்ள வந்து எனக்கு இப்படி ஒரு கல்யாணம் நடக்கும்னு, அது 50 வயசுக்கு மேல என்ன ஏமா கல்யாணம் பண்ண போறான், அந்த எரிகோல நான் எப்படிப்பட்டவ அதெல்லாம் பார்க்கல. ஆண்டவர் கொடுக்குறாரு, எடுத்துக்கோ. வரான் இல்லையா, அவன் கேட்கறான் இல்லையா? நீங்க கல்யாணம் ஆயிட்டு முத ஃபர்ஸ்ட் நைட்ல போய் உக்காந்து கேட்கறான், எத்தனை பேர் நீ லவ் பண்ணடி, உண்மையை சொல்றி. அம்மா சொல்றான், இப்படி கேட்டா எப்படிங்க, சொல்லுடி, உன்னதான் நம்பி கல்யாணம் பண்ணிட்டேன். நான் 10th ஒரு பையனை சைட் அடிச்சேன், நான் இன்டர்மீடியட்ல ஒரு பையன் கூட பீச்சில் போனேன், நான் இன்னொருத்தவங்க ஐஸ்கிரீம் சாப்பிட்டேன், இப்படியெல்லாம் சொன்னாக்கா அதெல்லாம் கேட்டுட்டு அப்படின்னா என்ன சொல்லுங்க. தப்பு தப்புறான். கேட்கல, இன்னொரு ரிப்பீட். தப்பு தப்புறான். அவ்வளவுதான். தப்புவா, அப்புவா, தப்ப மாட்டா, ஒரே அப்புவா. அடி விளங்காதவளே, என் வாழ்க்கை நாசமா போச்சு, இது ஏன்டி பொண்ணு பார்க்க வரும்போது சொல்லல, இளவெடுத்தவளே அப்படின்னு சொல்லுவான். அவன் சொல்லுவா, இதெல்லாம் நான் எப்படி சொல்லுவான், நீ தாலி கட்டதுக்கு அப்புறம் தானே என் மண்ணா வச்சு நான் சொல்றது. அப்ப இந்த ஆம்பளைங்களுக்கு என்னன்னா, கல்யாணம் ஆனதுக்கு அப்புறமே அவன் சொல்லுவான், என்ன உண்மையிலே நீ லவ் பண்றியா, எப்ப கேட்பான், அந்த ஃபர்ஸ்ட் நைட்ல கேட்பான், என்ன உண்மையிலே லவ் பண்றியா. இப்ப அவன் லவ் பண்றேன்னு சொன்னா என்ன பண்ணுவான், அப்ப அதுக்குள்ள என்ன செய்யும், அடவே உன்னை கண்டா லவ் பண்ற, இல்லைன்னா நான் யாரா கழுத்தை நீட்டுவேன் அப்படின்னு அவன். அப்ப எந்த பொம்பளையும் எந்த கல்யாணம் பண்ற பொண்ணும் நான் 3 பேரை சைட் அடிச்சேன், 4 பேரை சைட் அடிச்சேன் புருஷன்கிட்ட சொன்னாக்கா சாகர வரைக்கும் அவங்க அடிப்பானுங்க. அடிக்க மாட்டாங்களா, கம்பல்சரி தொத்தல் அடிப்பானுங்க. 3 அடி இல்ல, செம்மாட்டி அடிப்பானுங்க, உதைக்குவானுங்க. அதுக்கப்புறமா நரகமா போயிடும். அதுக்கப்புறம் அடி வாங்கி உத வாங்கி அம்மா அப்பா கிட்ட போய் நடந்து போய் அம்மா கிட்ட நடந்த அம்மா காய்க்கிறப்ப, என்னடி இப்படி வந்து நிக்கிற, என்னடி ஆச்சுன்னா சொல்லலாம், உன் மருமக என்ன உதைக்கிறான் அடிக்கிறான், என்னடி நடந்துச்சு, நான் ஒண்ணு இல்லாம 3 பேர் லவ் பண்ணேன்னு 3 பேரை நான் லவ் பண்ணேன்னு சொன்னேன். அப்ப சொல்லுவான், அடியே அப்படி ஒரு குத்து குத்துவேன், இளவு எடுத்தவளே அப்படின்னு அம்மா காட்டி சொல்லுவா. இதெல்லாம் நான் புருஷன்கிட்ட சொல்றது, நானே உங்க அப்பாவை கட்டிக்கிறதுக்கு முன்னாடி 4 பேரை சைட் அடிச்சேன் என்ன சொன்னா, இளவெடுத்தவளை இதெல்லாம் போய் சொல்றது. அறிவு வேண்டாம், என்னடி நீ படிச்ச வீட்டுக்கு அவன் இது தெரியாது. அவன் ஏதோ கொஞ்சம் நேக்க போட்டு மேட்டை வாங்கிட்டு வாங்குவான். இதுங்க முட்டாள்தனமா ஏதோ மயக்கத்தில் போய் சொல்லிச்சுங்கனாக்கா அதெல்லாம் சிலதெல்லாம் சொல்லக்கூடாது. கல்யாணம் ஆயிடுச்சா, இனிமே உனக்கு நல்லா கொண்டாட்டா நான் இருப்பேன், நான் எந்த மூஞ்சி முகர கட்டையும் நான் பார்க்க மாட்டேன், கண்ணு மூடிக்கினே போறேன் அப்படி சொல்லணும். அப்படி சொன்னா தான் அவன் குஷியா இருப்பான். இல்லை நீ போன் எடுத்துக்கிட்டு நடுராத்திரில அப்படி வெளியில போய் வராண்டால போயிட்டு ஒரு 5 நிமிஷம் பேசினா பின்னாடியே வந்து நிற்பான். அவன் போ அப்படின்பான், எப்படி போ அப்படின்பா, நீ அப்படின்பா, யாரு கிட்டடி பேசிட்டு இருக்குது, மம்மி கிட்ட. நான் எதை காட்டு போன மம்மியா பொம்மியான்னு பார்ப்பான். எல்லாம் சோசியல் மீடியா அட்டகாசம் தான். என்ன பண்ண போறாங்களோ எனக்கு தெரியல. எத்தனையோ குடும்பங்கள் டைவர்ஸ்ல போயிட்டு இருக்குது, எத்தனையோ குடும்பத்துல இந்த மாதிரி அட்டகாசம் போயிட்டு இருக்குது. இன்ஸ்டாகிராம்ல லவ் ஓடி இருக்குது, அப்புறம் ஃபேஸ்புக்ல லவ் ஓடி இருக்குது, இதுல இல்லாம சீக்கிரட்டா ஓடி இருக்குது லவ், எல்லாம் மாட்டிக்குதுங்க. பாவம் சொன்னா அதுக்கு புரியுதா, ஒன்றும் பண்ண முடியல. ஆனா பாருங்க, ராகாபு அவ வாழ்க்கை பழைய வாழ்க்கை கெட்டதுதான். கண்டிப்பா எந்த ஆம்பளையும் அவளை கல்யாணம் பண்றதுக்கு வரவே மாட்டாங்க. நான் அடிச்சு சொல்றேன், அது 50 வயசு ஆனதுக்கு யார் வருவா. ஆனா சல்மான் வந்தான். கடைசி வாசனம் முடிக்கிறது ஆக்கவிக்க நான் వాక్యం ముగిస్తాను. 3వ ఆశీర్వాదం ఏమిటి అంటే, ఇది ఓడిలేండి, రాహాబుకు ఒక ఆశీర్వాదం ఇచ్చి, రాహాబును గౌరవించి, రాహాబుకు ఒక పురుషుణ్ణి దేవుడిచ్చి, కానీ యేసయ్యకు ఇంకా రాహాబుకు ఏదైనా ఒకటి చెయ్యాలని ఆరాటము, ఇంకా రాహాబుకు ఏదైనా ఒకటి చెయ్యకపోతే ఆయనకు బాధ. కాబట్టి దేవుడు ఆలోచన చేస్తున్నాడు, ఈ రాహాబుకు వేరే ఏం చేయాలని ఆలోచించేటప్పుడు దేవుడు ఇచ్చిన పెద్ద ఆశీర్వాదం ఏమిటంటే,
నేను సశరీరుడిగా మానవుడిగా వచ్చేదానికి నాకు ఒక వంశావళి ఏర్పడుతుందే, ఆ వంశావళి లిస్టులలో ఈ రాహాబును వేశ్యకు చోటు ఉంటుంది అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా యేసయ్య తన వంశావళిలో ఆవిడ గారి పేరును దేవుడు ఏం చేస్తున్నాడు, చేరుస్తూ ఉన్నాడు. ఆఖరి ఆశీర్వాదం. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ప్రాస్టిట్యూట్ బైబిల్లో అది ఎప్పుడు దాచిపెట్టలే. రాహాబు పేరు రాగానే ఏమొస్తుంది, వేశ్య. రాహాబను వేశ్య, అది వస్తానే ఉంది, అది దేవుడు దాచిపెట్టలే. కానీ రాహాబు అనే వేశ్యను ఎక్కడ దేవుడు చేరుస్తున్నాడు, తన వంశావళిలో. అంటే యేసుక్రీస్తుకు ఆవిడ గారు ఏమిటి, అవ్వ. హల్లెలూయా, ఎంత గొప్ప ఆశీర్వాదం. వాట్ ప్లస్ ఆ దేవునిని ఏం ఎట్లా వర్ణించాలో ఆయన ప్రేమ నాకు అర్థం కాదు. ఈ వేశ్యగా ఉన్న రాహాబు క్రియలను చూసి దేవుడు ఇంత మైమర్చిపోతాడా, ఇంత పులకరించిపోతాడా, ఇంత దేవుడు ఆమెను గణపరుస్తాడు. ఏదో శరీరం పెళ్లి చేసుకున్నాడు, ఇశ్రాయేలు చేస్తాడు, ఓకే ప్రభువా. కానీ ఇంత నీ ఒక వంశావళిలో ఒక సారా పేరును నువ్వు చేర్చలే, రిబ్కా పేరును నువ్వు చేర్చలే, లేయా పేరును చేర్చలే. వాళ్ళంతా పితరులు, అబ్రహాము దేవుణ్ణి, ఈసాకు దేవుణ్ణి, యాకోబు దేవుని గొప్పగా చెప్పుకుంటున్నావు. వాళ్ళ భార్యలనే నువ్వు చెప్పలే, కానీ ఈమె పేరు నువ్వు చెప్తున్నావు అంటే దట్ ఈస్ ద గ్రాండ్. అది దేవుడికి నచ్చింది. నీ విశ్వాసం దేవునికి ఏది కావాలి, నచ్చాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అదేనండి దేవుని యొక్క ఆశీర్వాదం. రాహాబుకి దేవుడు తన వంశావళిలో స్థానం ఇచ్చినాడు. అది రెండవ స్త్రీ, సెకండ్ ఉమెన్ ఇన్ ద క్రైస్ట్ జీనియాలజీ. యేసు వంశావళిలో రెండవ స్త్రీ పేరు రాహాబ్. ఆమె ఒక అన్య స్త్రీ, యూద స్త్రీ కూడా కాదు. కానీ దేవుడు ఆమె పేరును రాయడానికి దేవుడు సిగ్గుపడలేదు. తనకి ఏదో పేరు పోయింది అని అనుకోలేదు. అవమానం పొందామని కూడా దేవుడు ఎన్నడా. ఆయన యొక్క మనసు ఒక తామారు పేరును లిస్టులో చేర్చారు, రాహాబు పేరును కూడా లిస్టులో చేరుస్తున్నారు. ముఖ్యంగా యూదులు దీనిని గ్రహించాలి, డైజెషన్ చేసుకోవాలి. ఎందుకంటే యూదులు స్త్రీ ద్వారానే శాపం వచ్చింది, వాళ్ళు కిందకి పైకి ఎగిరేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఇది ఎట్లా డైజెషన్ చేసుకోవాలి? దేవుడు మత్తయి ద్వారా ఈ స్త్రీల యొక్క పేర్లను చెప్పుకుని ఇలాంటి తామారు వంశములో, ఈ రాహాబు వంశములలో జీవము గల దేవుడు, లోకరక్షకుడు, మేసియా, ప్రతి పాపిని రక్షించబోయే రక్షకుడు, ఇమ్మానుయేలు ఆ వంశములలో పుట్టబోతున్నాడు అనేది చూపించడానికి మత్తయి సువార్తలో దేవుడు రాస్తున్నాడు. ఆవిడ గారి పేరును నువ్వు రాయి. వావ్, దేవునికి స్తోత్రం కలుగును. నా ప్రజలైన ఇశ్రాయేలుకు ఆమె సహాయం చేసింది కనుక ఆమెను నేను ఆశీర్వదిస్తున్నాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను సమాధానంగా చేర్చుకొని భద్రపరిచి కాపాడింది కనుక వారిని గొప్ప చేస్తున్నా. రాహాబును దేవుడు గొప్ప చేశాడు. సో అందుకే ఫ్రమ్ హార్లెట్ టు హీరోయిన్, వేశ్య నుండి హీరోయిన్ వరకు ఉంది. అది చూడండి, వేశ్య నుండి హీరోయిన్ వరకు, ఫ్రమ్ హార్లెట్ టు హీరోయిన్. సూపర్. నువ్వు ఎంత కుళ్ళినా నువ్వు ఎంత చేసినా దేవుడు అనుకున్నాడంటే అయిపోయింది. ఆమె పడిపోయింది. యేసు ప్రభు మనస్సులో పడిపోయింది. ఆమె ఆ సల్మానును పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుడు ఎవరు? బోయాజ్. హల్లెలూయా. ఆ కుమారుడు ఎవరు? బోయాజ్. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడు వాక్యం దీవించిన కాక రాహాబు వలె మనం కూడా విశ్వాస క్రియలు చేసేవారంగా మనం మారాలి. మనం కూడా విశ్వాస క్రియలను చేసేవారంగా మనం మారాలి. ఈ విశ్వాస క్రియ దేవుని యొద్దకు చేరాలి. మనుషులకు కనపరచినట్టు చేయవద్దు. మనుషులు మెచ్చుకోవాలని, మనుషులు దృష్టిలో పేరు పొందుకోవాలని అనుకోవద్దు. నీ ప్రయత్నం అంతా
పైన ఉన్న దేవుడు చూసే విధానం. మనుషులు మర్చిపోతారు. నువ్వు చేసే ప్రతి సహాయం మనుషులు మర్చిపోతారు. మనిషి అంటే దేవుడు మర్చిపోడు. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న విషయమైనా దేవుడు ఏం చేసుకుంటాడు? జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా.